Welcome to my channel Learn and Grow. Today our topic is computer networks. First of all, we need to know that what is network. A network is a collection of two or more computers or devices or systems connected together so that they can share resources, exchange data and communicate with each other. So network అంటే ఏంటంటే two or more devices. అంటే ఇక్కడ మనం 2 కంప్యూటర్స్ తీసుకున్నాం. సో దీని నుంచి ఈ కంప్యూటర్ ఏ నుంచి కంప్యూటర్ బికి డేటా అనేది సెండ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక వైర్డ్ కనెక్షన్ ఆర్ వైర్లెస్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. సో అప్పుడు ఇవి ఏం చేస్తాయి, డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో అండ్ అలానే కమ్యూనికేట్ అవుతాయి 2 సిస్టమ్స్ కూడా. సో దీన్ని ఏమంటారంటే ఓవరాల్ కనెక్షన్ని నెట్వర్క్ అంటారు. సో ఇక్కడ 2 తీసుకోవచ్చు, 3 నెట్వర్క్స్ తీసుకోవచ్చు. సో దీని నుంచి దీనికి కనెక్ట్ చేయొచ్చు, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. సో ఎలా అయినా సరే మనకి డివైసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి డేటా అనేది. సో ఇందులో బేసిక్ కాంపోనెంట్స్ వచ్చి 4 కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ నోడ్స్. సో నోడ్స్ ఈజ్ నథింగ్ బట్ డివైసెస్ అంటే ఏం తీసుకుంటామంటే కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, సో ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ లింక్స్ అంటే మీడియం. సో ద ఫిజికల్ పాత్ ఆర్ వైర్లెస్ పాత్ అంటే ఇక్కడ మన సిస్టమ్స్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కనెక్షన్ అనేది ఉండాలి త్రూ వైర్ ఆర్ వైర్లెస్. సో వైర్డ్ కనెక్షన్స్ అంటే ఏమొస్తాయి, కేబుల్స్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ వైర్లెస్ అంటే వైఫై, బ్లూటూత్, జిగ్బీ ఇవన్నీ యూజ్ చేసి మనం డేటాను ఎక్స్చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ దట్ అలౌస్ ఈ డివైసెస్ టు కనెక్ట్. అంటే హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ మనం ఏదైతే డివైసెస్కి డేటా సెండ్ చేయాలనుకుంటున్నా వాటికి కనెక్ట్ అవుతాయి అన్నమాట. ప్రోటోకాల్స్, రూల్స్ దట్ డిఫైన్ హౌ డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్. సో ఇప్పుడు సెండర్ నుంచి మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో అంటే డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పి. సో ఇందులో మనం యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే కమ్యూనికేషన్ పర్పస్కి TCP/IP ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ నెట్వర్క్స్లో టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ వచ్చి 4 నెట్వర్క్స్ ఉంటాయి. PAN, LAN, MAN అండ్ WAN. PAN అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇట్ ఈజ్ వెరీ స్మాల్ ఏరియా. సో అంటే ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం. దీని యొక్క రేంజ్ ఎంత ఉంటుంది అంటే లెస్ దాన్ 10 మీటర్స్ ఉంటుంది. సో వీటిని ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే హోమ్స్. సో హోమ్స్ అంటే మనం ఎక్కువ ఏం యూజ్ చేస్తాం, బ్లూటూత్, హాట్స్పాట్. సో బ్లూటూత్ యూజ్ చేసి ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ హాట్స్పాట్ అనేది ఒక పర్టికులర్ ఏరియా వరకు, అంటే ఒక పర్టికులర్ లిమిట్ ఉంటుంది కదా హాట్స్పాట్కి కూడా. సో ఆ లిమిట్ వరకు మాత్రమే మనం ఫైల్స్ ఆర్ డేటా ఏమైనా సరే, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఇట్ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ విత్ ఇన్ ఏ స్మాల్ జియోగ్రఫికల్ ఏరియా. సో అంటే ఒక స్మాల్ ఏరియాలో మాత్రమే మనం ఈ ల్యాన్ అనేది యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్గా ఎక్కడ తీసుకుంటామంటే ఈ ల్యాన్స్ అనేవి కాలేజెస్, స్కూల్స్, ఆఫీసెస్లో యూజ్ చేస్తాం ఎక్కువ. సో ఈ ల్యాన్ యొక్క రేంజ్ వచ్చేసి లెస్ దాన్ 150 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. దీస్ ఆర్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ల్యాండ్స్ స్ప్రెడింగ్ ఓవర్ ఏ ఎంటైర్ సిటీ. సో ల్యాండ్స్ అంటే ఏంటి, ఒక స్మాల్ ఏరియా తీసుకున్నాం. మ్యాన్ అంటే మొత్తం సిటీలో ఉన్న ల్యాండ్స్ అన్నీ కంబైన్ చేస్తే మ్యాన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్. మ్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంటే ఏమైనా తీసుకోవచ్చు, స్కూల్స్, ఆఫీసెస్, బిల్డింగ్స్, హాస్పిటల్స్. సో ఇవన్నీ ల్యాండ్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా కంబైన్డ్ అయితే వచ్చేది మ్యాన్. సో అంటే ఎంటైర్ సిటీలో యూజ్ చేస్తాం. రేంజ్ వచ్చేసి ఎంత ఉంటుంది, లెస్ దాన్ 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఎక్కడ యూజ్ చేస్తామంటే సిటీ వైడ్ నెట్వర్క్. సో సిటీలో యూజ్ చేస్తాం ఎక్కువ. నెక్స్ట్ WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ల్యాన్స్ కాంబినేషన్ ఆఫ్ LAN అండ్ MAN. అంటే WAN ఈక్వల్ టు MAN ప్లస్ LAN. ఇక్కడ MAN కంపేర్ చేసాము, ఇక్కడ LAN. సో ఈ రెండు కంబైన్ చేస్తే వచ్చేది WAN.
దీనికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటామంటే ఇంటర్నెట్ అనేది తీసుకుంటాం. ఇంటర్నెట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ వ్యాన్. ఇట్ ప్రొవైడ్స్ ఇంటర్ కనెక్టివిటీ వితౌట్ ఎనీ లిమిట్. సో మనకి ఇదేంటంటే దీనికంటూ ఒక లిమిట్ అనేది ఏది ఉండదు. అండ్ దీనికి ఏమైనా రేంజ్ ఉంటుందా అంటే రేంజ్ అనేది ఏమి ఉండదు వ్యాన్కి. సో ఎంత దూరం అయినా సరే ట్రావెల్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఇంటర్నెట్ అనేది తీసుకుంటాం. సో ఇది వ్యాన్.